నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుంది అమెరికా తీరు. వాళ్ళు అద్భుతం స్టెల్త్ ఫైటర్, ఎరగతీసే ఫైటర్ అని చెప్పిన F-35 పిచ్చి ముండలాగా వచ్చి కూర్చునుంది. ఎక్కడ? మన కేరళలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో. ఎలా తీసుకెళ్లాలో అర్థం కావట్లేదు, ఎలా రిపేర్ చేయాలో అర్థం కావట్లేదు. అదే అమెరికా తయారు చేసినటువంటి అదే బోయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి విమానమే మొన్న పైకి లేచిన తర్వాత నాశనం అయినటువంటిది, భారతీయ ప్రజల ప్రాణాలు కోల్పోయినటువంటిది. అంటే వాళ్ళలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సరిచేసుకోవట్లేదు, అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, అభిజాత్యంతో ప్రదర్శిస్తున్నారు, పొగరుతో ప్రవర్తిస్తున్నారు, ఆధిపత్యపు ధోరణితో ప్రవర్తిస్తున్నారు. దాన్ని సరిచేసుకోవాలా, టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్ సెట్ చేసుకోవాలి. అది మానేసి బెదిరింపులు, బ్లాక్మెయిల్స్. ఇప్పుడు మొన్ననే F-16ని కూల్చాం, మనం 2 సార్లు కూల్చాం F-16 యుద్ధ విమానాలని, చైనా వాడి విమానాలు కూడా కూల్చాం. కానీ అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తాడు? 5 విమానాలు కూలి అని వాడికి సమాచారం ఉందంట. ఎవడిచ్చాడు సమాచారం? ఆసిఫ్ మునీర్ గారు ఇచ్చాడా? భోజనం పెట్టినప్పుడు ఇచ్చాడా? నిద్రపోయింది అమెరికా? రఫేల్ కూలి అని ఇంతకుముందు పాకిస్తాన్ వాడు ప్రచారం చేసిందని వీడిని ఎత్తినేసుకుంటాడా? ఓవరాల్గా ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక్కటంటే ఒక్క బూడిది కూడా చూపించలేకపోయింది పాకిస్తాన్. భారతదేశంలో కోల్తే దేశం అంతా చూస్తుంది, దేశం మొత్తానికి తెలుస్తుంది. కూలిపోతే జనాల మధ్యన కూలిపోతే తెలియదా మనకి? అంత వెరితనంగా ఉంటారా? సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. ఇంకోటి, మోడీ వ్యతిరేక శక్తులు యాక్టివ్గా ఉన్నాయి. అమెరికా డబ్బులు తీసుకున్నటువంటి దరిద్రులు యాక్టివ్గా ఉన్నారు. చైనా డబ్బులతో బతికేవాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. మొత్తం చూపెట్టేవాళ్ళు కదా, విమానం కొలితే వదిలిపెడతారా? కానీ అమెరికా అధ్యక్షుడు అనేటటువంటి దాంతో తన క్రెడెన్షియల్స్, తన క్రెడిబిలిటీ, అమెరికా క్రెడిబిలిటీని దెబ్బతీసుకుంటూ పచ్చి అబద్ధాలని అసూగా పలకగలని నిరూపించుకుంటున్నాడు.